ఒక అందమైన అడవిలో కుందేలు మరియు తాబేలు అనే రెండు స్నేహితులు ఉండేవి. కుందేలు చాలా వేగంగా పరుగెత్తుతుంది. తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది. కుందేలు ఎప్పుడూ తన వేగం గురించి గొప్పలు చెప్పుకునేది. కుందేలు తాబేలుతో ఇలా అంది, చూడు తాబేలు మిత్రమా, నేను ఎంత వేగంగా పరుగెత్తుతాను. ఈ అడవిలో నాకంటే వేగంగా ఎవరూ లేరు. నువ్వేమో చాలా నెమ్మదిగా నడుస్తావు. తాబేలు శాంతంగా వింటూ ఉంటుంది. ఒకరోజు కుందేలు తాబేలుతో ఇలా అంది, తాబేలు మిత్రమా, నువ్వు చాలా నెమ్మదిగా నడుస్తావు. నీతో పందెం పెడితే నేను చాలా సులువుగా గెలుస్తాను. నీకు పందెం అంటే భయం కదా? తాబేలు నవ్వుతూ, సరే మిత్రమా, అలాగే చేద్దాం. ఆ కొండ చివరి దాకా ఎవరు ముందు చేరుకుంటారో చూద్దాం. పందెం మొదలు పెడదామా? కుందేలు అంది. తప్పకుండా, సిద్ధంగా ఉండు. పందెం మొదలైంది. కుందేలు మెరుపులాగా పరుగెత్తింది. తాబేలు మాత్రం తన సహజ నడకతో నెమ్మదిగా, స్థిరంగా నడవడం మొదలుపెట్టింది. కుందేలు చాలా దూరం వెళ్లిపోయింది. కుందేలు వెనక్కి తిరిగి చూస్తూ, అబ్బో, తాబేలు ఇంకా ఎక్కడో వెనక ఉంది. అది ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు ఈ చెట్టు నీడలో కాసేపు కునుకు తీస్తాను. కుందేలు హాయిగా నిద్రపోతుంది. తాబేలు తనలో తాను, కుందేలు నిద్రపోతోంది, కానీ నేను ఆగకూడదు. నా నడక నెమ్మదిగా ఉన్నా స్థిరంగా వెళ్తూనే ఉండాలి. తాబేలు ఏమాత్రం ఆగకుండా మెల్లగా కుందేలును దాటి ముందుకు వెళ్తుంది. కుందేలు అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేచి, అయ్యో, చాలాసేపు నిద్రపోయానా? తాబేలు ఎక్కడుందో చూద్దాం. పరుగెత్తుకుంటూ వెళ్తుంది. తాబేలు గమ్యరేఖను తాకి నిలబడుతుంది. కుందేలు షాక్ అవుతూ, ఇది ఎలా సాధ్యం? నువ్వు అప్పుడే చేరుకున్నావా? తాబేలు ఇలా అంది, వేగం కంటే పట్టుదలే ముఖ్యం మిత్రమా. నెమ్మదిగా అయినా సరే ఆగకుండా వెళ్లడం వల్ల నేను గెలిచాను. తాబేలు గమ్యాన్ని చేరుకొని పందెం గెలిచింది. కుందేలు చాలా బాధపడింది. ఈ కథలోని నీతి, నెమ్మదిగా, స్థిరంగా చేసే పని విజయాన్ని సాధిస్తుంది.